మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్హు కన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, దీని ద్వారా ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు, రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితములు రానున్నాయి, ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి, మరియు అదేవిధంగా ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఈ వారం ఏ గ్రహ ఆరాధన చేసుకోవాలి, ఏ పరిహారం చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి గురించి తెలుసుకుందాం. మీన లగ్నము, మీన రాశి. మీనం వారి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి గురువు 3లో ఉన్నాడు. 3లో ఉండడం అనేటువంటిది ఇది లాంగ్ జర్నీస్ వెళ్ళడానికి, అందులో ముఖ్యంగా 25వ తేదీ ఏమో మీరు కాస్త ఏదైనా మరీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాలు కొంత జాగ్రత్తగా ఉండండి. 25వ తేదీ, 26, 27 తేదీలు మాత్రం లాంగ్ జర్నీస్ వెళ్ళడానికి, ఈ వారం అంతా కూడా ఆల్మోస్ట్ మీరు లాంగ్ జర్నీ చేయడానికి ఎక్కువగా అనుకూలంగా ఉంది మీనం వారికి. అంటే అటువంటి పరిస్థితులు వస్తాయి. అలాగే ఫినాన్షియల్గా కనుక చూసుకున్నట్లయితే గవర్నమెంట్ రిలేటెడ్ లేదా తండ్రి ద్వారా ఏదో పూర్వజన్మలో ఏదో రుణం ఉంది, అది వచ్చిందేమో ఈ డబ్బులు ఈ రూపంలో, మరియు అందులో కొంతవరకు ఈగో క్లాషెస్ రావడం, ఇటువంటివి కూడా కొంత ఉన్నాయి ఈ వారం మీకు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇంట్లో తక్కువ, బయట ఎక్కువ తిరగడం అనేటువంటిది ఉంటుంది ఈ వారం అంతా కూడా మీకు. ముఖ్యంగా ఏంటంటే ఈ శుక్రకేతువుల యొక్క కలయిక సప్తమ స్థానంలో జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు వివాహ సంబంధించినటువంటి విషయంలో తొందరపాటు నిర్ణయాలు అస్సలు పనికిరాదు. తొందరపాటు నిర్ణయం తీసుకొని తొందరపాటులో తప్పటడుగులు వెయ్యకండి దయచేసి. బికాజ్ ఆఫ్ వివాహ స్థానంలో ఉన్నాయి శుక్రకేతువులు. ఇది ముఖ్యంగా జాగ్రత్త వహించవలసిన అంశం. ఇక ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు, కొంత స్ట్రెస్ అనేది కామన్గా వస్తూ ఉంటుంది. కాకపోతే ఒక లక్కీ ఏంటంటే మీకు 12వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రించాడు. అంటే ఏలినాడు శని యొక్క ప్రభావం తగ్గింది దీనివల్ల. మరి ఏమిటండి, గతంలో ఏదో ఇన్వెస్ట్మెంట్ చేశారు, అది కొంత లాభసాటిగా రావడం. గతంలో అయ్యో ఇది వేస్ట్ అయిపోయింది, ఈ ఎఫర్ట్, ఎప్పుడు కూడా మనీయే కాదు ఎఫర్ట్స్ కూడా ఉంటాయి. మనం దేనికోసమో మనం తిరుగుతాం, లేకపోతే ఎవరినో కలవాలని ప్రయత్నం చేస్తాం, లేకపోతే ఎవరికో ఏదో సహాయం చేస్తాం. ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే అంత సహాయం చేసి కూడా ఎఫర్ట్ అయ్యో వేస్ట్ అయిపోయింది అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు గతంలో ఎప్పుడో చేసినటువంటి సహాయం అనుకోండి, లేకపోతే ఒక అవతల వాళ్ళ మాట సహాయం అనుకోండి, ఏదైనా కానివ్వండి, అది ఇక్కడ మళ్ళీ ఫ్రూట్ఫుల్ అయ్యేటువంటి సమయం నడుస్తుంది. అయితే మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అంటే, మీరు ఎక్కువగా విష్ణు సహస్రనామము మరియు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. ఇక ఖచ్చితంగా మాకు వివాహ సంబంధించిన విషయంలో ఇప్పుడు మళ్ళీ శుక్రకేతువులు అంటున్నారు, కానీ మాకు ఎట్టి పరిస్థితుల్లో వివాహ సంబంధించిన సంబంధాలు వచ్చేస్తున్నాయి, మాకు అయిపోవాలి ఈ వారము, ఇవి నెలలో అంటూ ఉంటారు కొంతమంది. అలాంటి సమయంలో శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసి, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయే నమః అనే మంత్రం రెగ్యులర్గా చేయమనండి. జాతకంలో సప్తమ స్థానము 12వ స్థానం ఎలా ఉందో చూసుకొని వివాహం చేయండి. ముఖ్యంగా ఈ వార ఫలాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం చెప్పబోతున్నాయి ఈ వారం. ఏమిటది అంటే, మనం ఇప్పటికే చూసాము, బంగ్లాదేశ్లో ఫలానా డాక్టర్ మీద జరిగినటువంటి ఘోరం అసలు తలుచుకుంటేనే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏమిటి అసలు మనం ఎక్కడున్నాము, ఏమిటి, ఒక వైద్యురాలి మీద, అది కూడా ఎక్కడో ఏ అరణ్యంలోనో లేకపోతే ఏ దగ్గర ఎవరు కాపాడలేని స్థితిలో ఉన్న ప్రదేశంలో కూడా కాదు, అలాంటి ప్రదేశంలో జరగడం ఏంటంటే, అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నెక్స్ట్ శుక్రుడు నీచపడుతున్నాడు, శుక్రకేతువుల కలయిక ఉంది. సో ఇది మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అంశం. ఎందుకంటే శుక్రుడు నీచబడి కేతుతో ఉండడం వేరు, కుజుడు దృష్టి దాని మీద ఉండడం వేరు మళ్ళీ అగైన్. కాబట్టి రాబోయే మరొక నెల రోజుల పాటు మరింత జాగ్రత్తగా ఉండాలి ఆడవారు, గుర్తుపెట్టుకోండి. అందులో ముఖ్యంగా శుక్ర లగ్నాలు అంటే ఏమిటి, మేషలగ్నము,
కాకుండా మనకు తర్వాత ఉండేటువంటి వృషభ లగ్న జాతకులు లేదా తులాలగ్న జాతకులు లేదా శుక్ర మహర్దశ నడుస్తున్నటువంటి వారు లేదా కేతువు శుక్రుడు కలిసి ఉన్న ఆ యొక్క మహాదశలు లేదా అంతర్దశలు లేదా ప్రత్యంతర దశలు నడుస్తున్నటువంటి వారు ముఖ్యంగా మరింత జాగ్రత్తగా ఉండండి. మరియు కన్యాలగ్న జాతకులు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే వీరు మాత్రమే అని కాదు, ఓవరాల్గా ఏంటంటే ఎప్పుడైనా మీరు కనుక ఎక్కువ ఇటువంటివి సంఘటనలు జరిగినటువంటివి తీసుకున్నట్లయితే సర్వసాధారణంగా అయితే మనకి ఇండియా మొత్తంలో ప్రతి 17 నిమిషాలకు ఒక కేసు నమోదవుతుందట. ప్రతి 17 నిమిషాలకు. అదేది బయటకు వచ్చిన వాళ్ళ పరిస్థితి. రావట్లేదంటే నా ప్రతి 4 నిమిషాలు కూడా జరుగుతుంది. మరి ప్రతి 4 నిమిషాలు కూడా జరుగుతుంది కదండి. ఇదేమిటి అంటే ఇలాంటి సమయాల్లో ఇలాంటి గ్రహస్థితి ఉన్న సమయాలు ఘోరంగా జరుగుతాయి. ఇప్పుడు చూడండి, మొన్న మనం డాక్టర్ కేసు కనుక చూసుకున్నట్లయితే అది చాలా దారుణమైనటువంటి పరిస్థితులు జరిగేటువంటి సిచ్యువేషన్స్ ఇట్లాంటివి ఎక్కువ జరుగుతాయి. కాబట్టి ఏంటంటే ఇది ఎక్కువగా అయ్యేటువంటి సమయం నడుస్తుంది. సో చాలా 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 జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ శుక్రకేతువులు అనేటువంటిది ఫైనాన్స్ని కూడా సూచిస్తుంది. కాబట్టి మీరు ఎవరికైనా ధనాన్ని ఇవ్వడం, లేకపోతే ఎవరో మేము ఇన్ని డబ్బులు ఇస్తే మేము మీకు ఇన్ని ఇస్తాము, ఈ మధ్య అంతా చూస్తున్నాను నేను, ₹1,00,000 కట్టండి, ప్రతి నెల 30,000 40,000 తీసుకెళ్ళిపోండి అంటే ఎక్కడి నుంచి వస్తాయి అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఫలానా దగ్గర పెడతాము, షేర్స్లో పెడతాము, లేకపోతే ఇంకోటి అందులో మాకు రూపాయికి రూపాయి వచ్చేస్తుంది, మాకు ఒక ₹60 వచ్చినప్పుడు మీకు ₹40 ఇవ్వడానికి ఏమిటి అనగానే వాళ్ళు నిజమే అనుకుంటారు. వాళ్ళు నిజంగానే షేర్ మార్కెటింగ్లో బాగా ఆరితేరిన వాళ్ళు ఎన్నో సంవత్సరాలు సాధన చేసి వాళ్ళకి వాళ్ళు కొంతమంది చేసుకునే వాళ్ళు ఉన్నారు, లేరనట్లే. కానీ 99% ఆఫ్ పీపుల్ పోగొట్టుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ అందులో. దాని గురించి తెలియక, షేర్ మార్కెట్ గురించి తెలియక ఏదో వచ్చేస్తుంది అనుకొని అందులోకి వెళ్ళి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ. అసలు దాని బేసిక్స్ కూడా తెలియకుండా. దాని నుంచి పూర్తిగా తెలిసిన వాళ్ళు ఏంటంటే దానిలో చాలా జాగ్రత్తగా, చాలా పద్ధతిగా, అంటే ఒక సిస్టమేటిక్గా వెళ్ళి తెచ్చుకుంటారు. అందులో వెళ్ళి దాన్ని షేర్ మార్కెటింగ్ ఎట్లా ప్లే చేయాలనేటువంటి తెలిసి. కానీ నేను చెప్పేది ఒకటే, షేర్ మార్కెట్కి కారకుడైనటువంటి బుధుడు యొక్క రాసుల్లో శుక్రకేతువులు ఉన్నారు. ఇదేం చేస్తుందంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక అప్ అండ్ డౌన్స్ని ఎక్కువగా ఇస్తుంది. ఇలా శుక్రకేతువులు కలిసి కన్యారాశిలో ఉన్నప్పుడు ఆర్థిక మాన్యాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, దేశాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. స్త్రీ మూలకంగా ఒక రకమైనటువంటి ఉద్యమాలు రావడం జరుగుతుంది. స్త్రీ మూలకంగా ఒక రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే శుక్రుడి యొక్క ప్రభావం అలా ఉంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, మీరు మీ యొక్క జన్మజాతకంలో కనుక శుక్రకేతు అంతర్దశలు లేదా మహాదశల్లో వస్తే కూడా మరింత జాగ్రత్తగా ఉండండి. మీరు చూసుకుంటే తెలిసిపోతుంది. ఇవాళ రేపు మీరు నెట్లో కొట్టిన మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ కొడితే మీది ఏ మహాదశ అంతర్దశ నడుస్తుందో వస్తుంది. అంతదాకేందుకు మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆస్ట్రాలజీ అండ్ హోరోస్కోప్ అని ఒక యాప్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టేస్తే అందులో మీకు ఏ మహాదశ ఏ అంతర్దశ నడుస్తుందో ఈజీగా వస్తుంది. అదంతా ఫ్రీ. కాబట్టి చూసుకోండి. ఒకవేళ అలా నడుస్తున్నటువంటి వారు నేను చెప్పేది ఒకటే, గణపతి లేదా అమ్మవారి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తూ ఉండండి ఈ నెల రోజుల పాటు. తర్వాత వెళ్ళొద్దని కాదు, ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలని. స్త్రీని పొరపాటును కూడా ఒంటరిగా ఎక్కడ పంపించకండి. నిర్మానుష్యమైన ప్రదేశాలు నైట్ డ్యూటీస్ చేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు, ఇక్కడ నేను చెప్పేది స్త్రీల జాగ్రత్త ఒకటే అని కాదు, పురుషులు కూడా అవేర్నెస్ ఇవ్వగలగాలి మనం. అంటే ఏమిటంటే చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచేటప్పుడు ఇది ఇట్లాంటి పనులకి మనం ఎప్పుడు కూడా ఇది అవ్వకూడదు అని. అయితే కొంతమందికి ఈ జన్మజాతకంలో ఉన్మాద యోగాలను ఉంటాయి. అంటే ఉన్మాద స్థితిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళ కోరిక ఇదనే కాదు, ధన సంబంధించిన విషయంలో ఉన్మాద స్థితి కనెక్ట్ అయితే ధనం విషయంలో ఏమైనా చేస్తాడు, మనిషిని చంపేస్తాడు. స్త్రీ విషయంలో అయితే స్త్రీ విషయంలో ఇట్లాంటివి పాటుపడతాడు. కబ్జాల విషయం అయితే కబ్జాలలోకి వాడు మనుషులను చంపేస్తాడు. అట్లా ఉన్మాద స్థితి యోగాలు ఉంటాయి చిన్నపిల్లలకి. అలా ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచే దీక్షలు తీసుకోవడం కానీ, లేకపోతే ఇంట్లో చిండి పారాయణం చేస్తూ ఉండడం కానీ, ఇంట్లో వాళ్ళందరూ ఆ వ్యక్తికి హనుమాన్ చాలీసా నేర్పించడం పిల్లలకి, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన నేర్పించడం చేస్తూ ఉంటే ఆ ఉన్మాద యోగం, లేదా శివార్చన నేర్పించడం, ఇవి చేస్తూ ఉంటే ఆ ఉన్మాద యోగాలు తగ్గుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక ఒకటే, మీ యొక్క జన్మజాతకం ముఖ్యంగా చూసుకోవాలి. గోచార ఫలితం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి ఇలా మెదలండి అని చెప్పేటువంటి అంశము. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, అంటే అందరూ కూడా చేయవలసింది శుక్రకేతు రాహు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించండి. మీకు
ఎటువంటి ఇబ్బంది రాబోతుంది అన్న ఇప్పుడు చూడండి, ఇప్పుడు పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, బయటికి వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది అనేటువంటి స్థితిలో ఉన్నారు కొంతమంది. నాకు నిన్న ఒకళ్ళు ఫోన్ చేసి, సార్ అక్కడ అట్లా జరిగిందని, హైదరాబాద్లో ఉన్న అమ్మాయి, ఒక అమ్మాయి ఫోన్ చేశారు, నాకు భయం వేస్తుంది సార్ అక్కడ అలా జరిగిందంటే. నేను ధైర్యం చెప్పాను. అంటే ఏమిటి, మనం ఎక్కడో జరిగిన సంఘటన కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు లింక్ చేసుకుని భయపడుతున్నారు. కాబట్టి భయపడకండి. అంటే మీరు ఎప్పుడు కూడా అమ్మవారిని నమ్ముకుంటూ మీ యొక్క నిత్య సాధన అనేటువంటి చేస్తూ ఉండండి. ఈ నెల రోజులు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. శ్రీమాత్రే నమః.